పెట్టిన అన్నం రుచి చూసి, అబ్బా, ఎంత రుచిగా ఉంది! మాంసం తిని తిని విసుగు పుట్టి ఉన్న నాకు ఈ భోజనం అమృతంలా ఉంది. దీని ముందు నరమాంసం కూడా బలాదూర్. అంటూ రాక్షసుడు లొట్టలేసుకుంటూ తినేశాడు. కొమరగిరి అనే ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. పెద్దలిచ్చిన 30 ఎకరాలు కష్టపడి సాగు చేసుకుంటూ 50 ఎకరాలు చేశాడు. ఒకరోజు పొలానికి వెళుతున్న రాజయ్యతో అతని స్నేహితుడు సీతయ్య, రాజయ్య, ఏంటి సంగతులు? వర్షాలు పడుతున్నాయి, నారు వేశావా? నీకు తెలియనిది ఏముంది సీతయ్య? మన ఊరిలో వ్యవసాయ కూలీలందరినీ ఆ రంగయ్య తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. వాళ్ళంతా ఆ రంగయ్య మాటకి కట్టుబడి ఎక్కువ కూలీ వసూలు చేస్తున్నారు. పక్క ఊరిలో రోజు కూలీ 3 వరహాలుంటే ఈ రంగయ్య 5 వరహాలు అడుగుతున్నాడు. అదీ కాక వీళ్ళు మనకు అవసరమైనప్పుడు కాకుండా వారికి ఇష్టమైన సమయంలో మన పొలాల్లో పనిచేయడానికి వస్తున్నారు. నువ్వు చెప్పింది నిజమే రాజయ్య. నారు వేయడానికి మొన్న రంగయ్య మనుషులను పిలిచాను, ఇంతవరకు రాలేదు. మళ్ళీ అదును పోతే అది ఇంకొక తలనొప్పి. ఈ సమస్యకి ఏదైనా మంచి పరిష్కారం త్వరలోనే దొరికితే బాగుండు. ప్రక్క రోజు రాజయ్య రంగయ్య దగ్గరకు వెళ్ళి, రంగయ్య, నా పొలంలో నారు పోయాలి, నీ మనుషుల్ని పంపు. పోయా, వారం రోజుల క్రితం అడిగిన వరకే దిక్కులేదు. ఇప్పుడు వచ్చి మనుషులు కావాలంటే ఎలా కుదురుతుంది? అసలే కూలీలు దొరకడం కష్టంగా ఉంది. రంగయ్య, నాది 1-2 ఎకరాలు కాదు, 50 ఎకరాలు. ఇప్పుడు నారు వేస్తేనే కదా సమయానికి నాట్లు వేయగలం. అబ్బా, సరే రాజయ్య, నువ్వు అంత తొందరపడుతున్నావు కాబట్టి మనిషికి 7 వరహాలు చొప్పున కూలీ ఇస్తే మనుషులను ఈరోజే పంపిస్తాను. ఇక నువ్వే ఆలోచించుకో. రంగయ్య, మనుషుల అవసరాలను ఇలా స్వార్థానికి వాడుకోకూడదు. పక్క ఊరిలో కూలీలు 3 వరహాలకే దొరుకుతున్నారు. అయినా నువ్వు 5 వరహాలు తీసుకుంటున్నావు. సరేలే, ఒకే ఊరివాడు కదా అని దానికి ఒప్పుకున్నాను. ఇప్పుడు 7 వరహాలు అంటున్నావు, ఇది న్యాయం కాదు. సరే సరే, అయితే మీకు న్యాయం అనిపించిన చోటుకెళ్ళి కూలీలను తెచ్చుకోండి. ఇక నా వద్దకు రావద్దు. అంటూ రాజయ్య ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా విసవిస వెళ్ళిపోయాడు. ఇక చేసేదేమీ లేక బాధగా ఇంటికి వెళ్ళాడు రాజయ్య. ఇంటికి వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్న భర్తను చూసిన రాజయ్య భార్య శాంతమ్మ, వచ్చినప్పటి నుంచి దిగులుగా ఉన్నారేంటి? ఏం జరిగింది? మీరలా ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది. కూలీల గురించి రంగయ్యతో జరిగిన సంభాషణంతా భార్య శాంతమ్మకు చెప్పాడు రాజయ్య. ఇలా దిగులు పడితే ఏం లాభం? రంగయ్య అంత కరాఖండిగా చెప్పేశాడు గదా పక్క ఊరి నుండి కూలీలను తెచ్చుకోమని. ఇక చేసేదేముంది? మీరు సిరిపురం వెళ్ళి మనుషులను మాట్లాడి తెచ్చుకోండి. సరే, ఇక ఈ సమస్యకి పరిష్కార మార్గం అదేనేమో. అయినా మన ఊరివాడిని కాదని వెళ్తే ఏ సమస్యలు వస్తాయో ఏమో. సమస్యలు వస్తాయని వెనకడుగు వేస్తే ఎలా? ప్రయత్నిస్తేనే కదా తెలిసేది. సరే, నువ్వు చెప్పినట్లే రేపే సిరిపురంకి వెళ్ళి కూలీలను ఏర్పాటు చేసుకుంటాను. పెందల కడనే నేను బయలుదేరాలి. దారిలో తినడానికి ఏదైనా కట్టివ్వు. రాజయ్య మాటలకు శాంతమ్మ సరేనని తలాడించింది. తెల్లవారుతుండగానే శాంతమ్మ ఒక మూటను రాజయ్యకిస్తూ, ఇదిగోండి, దారిలో ఆకలి వేస్తే తినడానికి చిత్రాన్నం, గారెలు చేశాను, తీసుకెళ్ళండి. అబ్బా, ఇవన్నీ ఎందుకు? నాకు అసలు కూలీల విషయం తేలే వరకు ఏమీ తినాలని లేదు. మీరు నిశ్చింతగా వెళ్ళరండి, వెళ్ళిన పని తప్పకుండా జరుగుతుంది. రాజయ్య ఆహారపు మూటను తీసుకుని సిరిపురం వైపు బయలుదేరాడు. దారిలో చిన్న అడవిని దాటవలసి ఉంది. అడవిలో సగం దూరం రాగానే ఆకలిగా అనిపించి ఒక పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చుని అన్యామస్తంగా ఆలోచిస్తూ మూట విప్పాడు. కూలీలు దొరుకుతారో లేదో, సోమయ్య కూలీలను పంపడానికి ఒప్పుకుంటాడో లేదో. బాగా ఆకలిగా ఉంది, కానీ తినాలనిపించట్లేదు. ఈ మిగిలిన ఆహారం అడవిలోని జీవరాశులైన తింటాయి పాపం అని సగం అన్నం తిని మిగతా సగం చెట్టు కింద వదిలిపెట్టి సిరిపురం వెళ్ళిపోయాడు. ఎన్నాళ్లుగానో అదే మర్రి చెట్టు మీద ఉన్న ఒక రాక్షసుడు
రాజయ్య వదిలిపెట్టిన అన్నం రుచి చూసి అబ్బా ఎంత రుచిగా ఉంది. మాంసం తిని తిని విసుగు పుట్టి ఉన్న నాకు ఈ భోజనం అమృతంలా ఉంది. దీని ముందు నరమాంసం కూడా బలాదూర్. అంటూ రాక్షసుడు లొట్టలేసుకుంటూ తినేశాడు. ఇక రాజయ్య సిరిపురం వెళ్ళి సోమయ్యతో విషయమంతా చెప్పి, అయ్యా సోమయ్య గారు, నేను చెప్పిందంతా విన్నారుగా. నా పొలంలో పనిచేయడానికి మనుషులు కావాలి, మీరేమంటారు? తప్పకుండా రేపు రండి, మీతో మనుషులను పంపిస్తాను. మనిషికి 3 వరహాలు కూలి ఇస్తే సరిపోతుంది. ధన్యవాదాలు సోమయ్య గారు. రేపు నేను వచ్చి మనుషులను మా ఊరు తీసుకుని వెళ్తాను అని సంతోషంగా కొమరగిరికి తిరిగి ప్రయాణమయ్యాడు. ప్రక్క రోజు సిరిపురం బయలుదేరుతున్న భర్త రాజయ్యతో శాంతమ్మ, ఇక ఈ రంగయ్య బెడద మనకు తప్పింది. ఇక నుంచి ప్రతి పనికి మనం మనుషులను సిరిపురం నుండే తెచ్చుకుందాం. ప్రతిసారి అడవి దాటి వెళ్ళి రావడం కష్టమైనా కూలీలు తక్కువ ధరకే వస్తున్నారు. నిజమే, కాని తప్పదుగా. ఇదిగోండి, దారిలోకి తినడానికి పులిహోర, వడియాలు కట్టాను అంటూ ఆహారపు మూట ఇచ్చింది. అడవిలో మర్రి చెట్టు వద్దకు రాగానే నీడలో కూర్చుని అన్నం మూట విప్పుకొని సగం తిని సగం వదిలిపెట్టి సిరిపురం వెళ్ళిపోయాడు. మర్రి చెట్టుపై ఉన్న రాక్షసుడు రాజయ్య మిగిల్చిన అన్నం తిని, అబ్బా భోజనం అద్భుతంగా ఉంది. రోజు ఈ భోజనం దొరికితే బావును. ఇక సిరిపురం చేరిన రాజయ్యను చూడగానే సోమయ్య, అయ్యా మమ్మల్ని క్షమించండి. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఊరు రంగయ్య వచ్చి పని కోసం మా ఊరు రావద్దు, అలా చేస్తే ఇది 2 ఊళ్ళ సమస్యగా మారుతుందని హెచ్చరించాడు. ఈ గొడవలన్నీ మాకెందుకు? కష్టమో నష్టమో మీరు ఆ రంగయ్య మనుషుల చేత పని చేయించుకోండి. రంగయ్య మోసానికి రాజయ్య కోపం తెచ్చుకుని వెంటనే తమాయించుకుని, సరే సోమయ్య, మీరు మాత్రం ఏం చేస్తారు? అతనికి దేవుడే బుద్ధి చెప్పాలి అంటూ రాజయ్య కొమరగిరికి తిరిగి బయలుదేరాడు. తిరుగు ప్రయాణంలో అడవిలోని మర్రి చెట్టు వద్దకు వచ్చాడు. మర్రి చెట్టు పైనున్న రాక్షసుడు ఒక్కసారిగా క్రిందకి దూకాడు. పరధ్యానంగా నడుస్తున్న రాజయ్య రాక్షసుణ్ణి చూసి అదిరిపడ్డాడు. అయ్యా నమస్కారం. నేనొక రాక్షసుడిని. నా పేరు మార్తాండు. మీరు మిగిల్చిన భోజనాన్ని 2 రోజులుగా తింటున్నాను. నరమాంసం తిని తిని విసుగు పుట్టిన నాకు మీరు వదిలేసిన భోజనం బాగా నచ్చింది. కాకపోతే మీరు తినగా మిగిలినది నాకు సరిపోవటం లేదు. రేపు వచ్చేటప్పుడు నా కోసం ప్రత్యేకంగా భోజనం తీసుకుని రండి. మొదట్లో రాక్షసుణ్ణి చూసి భయపడిన రాజయ్య వాడు వినయంగా మాట్లాడటం చూసి ధైర్యంతో తానెందుకు సిరిపురం వచ్చాడో చెప్పి, ఓ మార్తాండా, రేపటి నుండి ఈ దారిలో రాను, మీకు భోజనం తేలేను. అయ్యా అయితే ఒక పని చేద్దాం. కూలీ వాళ్ళు దొరక్కపోవడమే మీ సమస్య కదా. నేను ఒక్కడిని 10 మంది పని చేస్తాను. కూలీల బదులు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నాకు మీరు తినే భోజనం పెట్టండి చాలు. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. అదెలా కుదురుతుంది? నువ్వేమో రాక్షసుడివి, మేము మానవులం. నిన్ను మా ఊరికి ఎలా తీసుకెళ్ళగలను? నాకు కామరూప విద్య తెలుసు. దానితో నేను మీలా మనిషిగా మారగలను. అప్పుడు నన్ను మీ ఊరికి తీసుకెళ్ళండి. నువ్వు మానవ రూపంలో వస్తావు, బాగానే ఉంది. కానీ వేరే ఊరు నుండి మనుషులను తీసుకువస్తే మా ఊరి రంగయ్య ఊరుకోడు. అప్పుడు సమస్య మళ్ళీ మొదటికి వస్తుంది. అయ్యా ఇది ఏమంత పెద్ద సమస్య కాదు. మీ దూరపు బంధువునని చెప్పండి. అప్పుడు ఎవరూ నా రాకని అడ్డుకోరు. మీ పొలం పనులన్నీ చక్కగా చేసి పెడతాను. దానికి ప్రతిఫలంగా భోజనం పెట్టండి చాలు. ఓరి నీ భోజనం పిచ్చి తగలయ్యా, నిన్ను అసలు నమ్మడం ఎలా? నువ్వు రాక్షసుడివి. నీ బుద్ధి ప్రళయాంతకం. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో తెలీదు. రాక్షసులకు మానవులకు అసలు పొసగదు. అందుకే నీ ఆలోచన మానుకో. నా దారిన నన్ను వెళ్ళని. అయ్యా నేను ఇంతసేపు బ్రతిమాలుతున్నా మీరు నా మీద కోప్పడ్డారే కానీ నేను ఒక్క మాట కూడా మిమ్మల్ని ఏమీ అనలేదు. నా రాక్షస ప్రవృత్తి ద్వారా మిమ్మల్ని బెదిరించి రోజు మీ చేత భోజనం తిప్పించుకోవడం నాకంత పని.
అయినా నేను అలా చెయ్యకుండా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అంటే నేను మీలో ఒకడిగా, ఒక మనిషిగా ఉండాలనే నా తాపత్రయం గమనించండి. దయచేసి మీ వెంట తీసుకెళ్ళండి. రాజయ్య మౌనంగా ఉండిపోయాడు. అయ్యా, నా వలన మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు వెళ్ళిపో అని ఒక్క మాట చెబితే చాలు. ఎందుకు, ఏమిటి అని అడగకుండా వెళ్ళిపోతాను. మరలా మీకు కనిపించను. నేను మాట మీద కట్టుబడేవాడిని. నన్ను నమ్మండి. ఎందుకో ఈ రాక్షసుడు చెప్తుంది సబబే అనిపిస్తుంది. డబ్బు కోసం మనుషుల్ని పీడించే రంగయ్య కంటే ఈ రాక్షసుడే నిజాయితీపరుడులా ఉన్నాడు. చూద్దాం, ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు. మార్తాండా, నువ్వు చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంది. సరే, నువ్వు మానవ రూపం ధరించి నాతో రా. కానీ జాగ్రత్త, ఇచ్చిన మాట గుర్తుంచుకో. నేనెప్పుడు వెళ్ళమంటే అప్పుడు కాదనకుండా వెళ్ళిపోవాలి. అన్న మాట నిలబెట్టుకోవాలి. తప్పకుండా. మీరు మీతో పాటు ఉండడానికి సమ్మతించారు, అది చాలు. అయ్యా, నాది కూడా ఒక మనవి. నేను రాక్షసుడినని మీ భార్యకు చెప్పవద్దు. ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అనే సామెత మీకు తెలియంది కాదు. ఆమెకు ఈ విషయం తెలిస్తే ఊరు మొత్తం తెలిసే ప్రమాదం ఉంది. నువ్వు చెప్పింది నిజమే మార్తాండా. అలాగే, నీవెవరో నా భార్యకు చెప్పను. నా దూరపు చుట్టానివని చెప్తాను. రాక్షసుడు వెంటనే మానవ రూపం ధరించి రాజయ్య వెంట కొమరగిరి వచ్చాడు. మనిషిగా మారిన రాక్షసుడు ఏమి చేశాడో 2వ భాగంలో చూడండి.